ఉంటే మా దగ్గరికి రండి, తీసుకురండి, చూపియండి. ఇప్పుడు మేము మీడియా ముఖంగా ఈ మీడియా వాళ్లకు ధన్యవాదాలు చెప్తూ మేము మీడియా ముఖంగా మేము ఇక్కడ మా యొక్క కమిటీ అంటే మా యొక్క నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ తరపు నుంచి మేము ఇక్కడ గణేష్ ఉత్సవాన్ని నిర్వహించుకోవడానికి ఈరోజు స్థలం శుభ్రత చేసుకుంటా ఉన్నాము. మరి ఇక్కడ మండపం కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు అంటే మాకు ప్రభుత్వమే మాకు ఒక లైసెన్స్ లాగా ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఇక్కడ ఈ ధైర్యమే మాకు ఈరోజు ఈ స్థలము ఇది ఎందుకు మేము ఈ ధైర్యంగా ఉన్నామంటే ఇక్కడ హైటెన్షన్ వైల్డ్ ఉండడమే మేము నమ్మినాం. ఎందుకంటే మా దగ్గర పత్రాలు ఉన్నాయి, ఈ పత్రాలు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సో కాబట్టి దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించాలి. స్థానికంగా ఉన్న వాళ్ళు ఏదైనా ఆశపడి ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఎందుకంటే ఒక కులానికి సంబంధించింది మేము చేస్తేనే మీరు అందరూ కూడా శుభ్రంగా ఉంటారు. పొద్దున లేస్తే రాత్రి వరకు కూడా మేమే మీ అందరికీ అవసరాలు పడతాము. అందరూ కూడా దయచేసి కాలనీవాసులు కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా మమ్మల్ని కొంచెము మాకు రెస్పెక్ట్ ఇచ్చి మా యొక్క సంఘానికి మీరు ఎదురు రావద్దని మీ అందరు కూడా రెస్పెక్ట్ఫుల్గా అడగడం జరుగుతూ ఉంది. ఏదేమైనా సరే గవర్నమెంట్ అధికారులు ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ ఉన్నందున మా యొక్క స్థలంలో మేము ఈ వినాయక మండపాన్ని ఈ సంవత్సరం 2024 ఈ మండపాన్ని మేము ఈరోజు పూజా కార్యక్రమాల కోసం ఇప్పుడు మొదలు పెడతా ఉన్నాం. జై నాయి.